రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ల దయవల్లనే తాము ఇంకా బతికి ఉన్నామని కాకినాడ జిల్లాకు చెందిన దివ్యాంగురాలి కుటుంబానికి చెందిన ఆరుద్ర అన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ మరోవైపు ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా అధికార యంత్రాంగం పట్టించుకుంటున్న సందర్భాలు లేవని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా తమను కాపాడింది చంద్రబాబు నాయుడునే అని ఆరుద్ర అన్నారు. ఇప్పటికీ అధికారంలోకి రాగానే పెన్షన్తో పాటు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు గారు ఇచ్చారని చెప్పారు. ఉద్యోగానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలు కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుగా ఆదేశాల మేరకు తమకు న్యాయం చేయడంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మరియు అధికారులు పూర్తిస్థాయిలో పాజిటివ్గా స్పందించాలని ఆమె కోరారు. కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పవచ్చు. ప్రత్యేకించి వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు తన బిడ్డకు జరిగిన అన్యాయానికి ఇప్పటికీ ఇంకా న్యాయం జరగలేదని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆరుద్రకు అండగా నిలవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఒకవైపు పెన్షన్ మంజూరుతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించిన పరిస్థితి నేపథ్యంలోనే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఒక ప్రాణ ప్రదాతగా కూడా నిలిచారని ఆరుద్ర కూడా చెబుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ఒకవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అభయం ఇవ్వడమే కాకుండా త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని కూడా పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ అమలాపురం ఎంపీ హరీష్ వంటి వారు కావచ్చు, ఇటు కాకినాడ కలెక్టర్ కావచ్చు, కాకినాడ ఎస్పీ కూడా సహాయ నిరాకరణ అనేది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాము. దివ్యాంగురాలికి సహాయం చేసే విషయంలో కూడా అధికార యంత్రాంగం నిర్లిప్తను ప్రదర్శించడాన్ని ఆరుద్ర తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రత్యేకించి నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేటు అనే వెటకారం అటు మనకు అమలాపురం ఎంపీ హరీష్ నుంచి కానీ ఆయన సహాయకుల నుంచి కూడా రావడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాండిడేటే కాకుండా అమలాపురం ఎంపీ హరీష్ కూడా చంద్రబాబు క్యాండిడేట్ కాదా అని కూడా ఆమె సూటిగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రాణరక్షణ కొరబడిన నేపథ్యంలోనే కాశీలో తలదాచుకుంటున్న క్రమంలోనే తనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరుద్ర అయితే చెప్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా దీనికి సంబంధించి అయితే అనిశ్చితితో కూడిన పరిస్థితి నెలకొన్న క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయడమే కాకుండా ఇటు కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఇతర ఈ ఉద్యోగం కావచ్చు, తర్వాత నిందితులకు కోర్టుల్లో శిక్ష పడే విధంగా చూడడం అనేక అంశాలపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమకు సహకరించాలని కూడా ఆరుద్ర అయితే ప్రత్యేకించి కోరుతున్నారు. ముఖ్యంగా నాయుడు అనే వ్యక్తి గతంలో వైసీపీలో ఉన్నారని, తమకు అన్యాయం చేసిన వ్యక్తులు అతను కూడా ఒకడని, అలాంటిది ఇప్పుడు వెళ్ళిన తమకు ప్రాణ ప్రదాతలుగా మంత్రి నారా లోకేష్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిలిచారని ఆమె చెప్తూ ఇప్పటికి కూడా తనకు కూడా ఈ ముఖ్యంగా కాకినాడ కలెక్టర్ కావచ్చు, కాకినాడ ఎస్పీ కానీ లేదా అమలాపురం ఎంపీ కానీ ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు పత్తిపాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా పూర్తి స్థాయిలో సహకరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలని ఆమె ప్రత్యేకంగా ఆరుద్ర విజ్ఞప్తి చేస్తున్నారు. నేను చంద్రబాబు గారు మాకు పెట్టిన ప్రాణభిక్ష అండి. చంద్రబాబు గారు, లోకేష్ గారు స్వయంగా నాకు నా బిడ్డకి పెట్టిన ప్రాణాలకి విలువ ఉండాలంటే ఇలాంటి నికృష్టుడి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి నికృష్టుడికి ఎలా ఇచ్చేస్తారంటే పదవులు నాకు తెలియకడుగుతున్నాను. ఎలా ఇచ్చేస్తారండి ఇలాంటి నికృష్టుడిని? నాకు చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని, ఆ గన్మెన్ మీద అసలు పవన్ కళ్యాణ్ దగ్గర ఎలా జాయిన్ అయ్యాడు అతను? ఇంతకు ముందేమో ఆయన తాడిచేటి రాజా గారి దగ్గర గన్మెన్ చేసిన వాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర గన్మెన్ అయిపోయాడటండి. అలాగే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఈ లాయర్ గారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిపోయాడటండి. అంటే మరి నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా ఆ పత్తిపాడు ఎమ్మెల్యే గారు కూడా ఎవరో నాకు తెలియదు. పత్తిపాడు ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే కాకినాడ ఎస్పీ గారు కావచ్చు, కాకినాడ కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళందరూ కళ్ళు మూసుకుని పడుకున్నారండి. ఇలాంటి క్రిమినల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే సామాన్య అమ్మాయిలకి ఎలాగ న్యాయం జరుగుతుంది? ఒక పసిబిడ్డకి ఎలా న్యాయం జరుగుతుంది? ఒక దివ్యాంగురాలకి న్యాయం ఎలా జరుగుతుందండి?
నాకు నిజంగా అసలు ఎటువైపు పోతుందో సమాజం నాకు అర్థం కావట్లేదండి. మా ఆయన అందుకే ఫస్ట్నే డ్రాప్ అయిపోయాడు, చచ్చిపోదాం ముగ్గురం చచ్చిపోదాం అంటూ మొదలెట్టాడు. నాకు మనసు ఒప్పలేదండి, నేను తల్లిని కదా. తండ్రి తీసుకున్నంత ఫాస్ట్గా నేను డెసిషన్ తీసుకోలేను చంపేసుకోవడానికి లేదా చచ్చిపోవడానికి. నా బిడ్డ కోసం నేను బతకాలనుకున్నాను, నా బిడ్డను బతికించుకోవాలనుకున్నాను. చంద్రబాబు గారు పెట్టిన మా జీవితాలకి న్యాయం కావాలి, దొరికింది అంటే ఈ నికృష్టుడికి శిక్ష పడినప్పుడేనండి. ఈ నికృష్టుడిని పత్తిపాడు ఎమ్మెల్యే గారు కావచ్చు, కాకినాడ ఎస్పీ గారు కావచ్చు, కాకినాడ కలెక్టర్ గారు కావచ్చు, ఎలా ఇచ్చారండి వాడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఒక క్రిమినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ఇంకా సామాన్య అమ్మ పిల్లలకి ఎలాగో న్యాయం జరుగుతుంది. లంచాలు కుక్కల్లా లంచాల కోసం పడుతున్నాడు వాడు. ఈ విషయం చంద్రబాబు గారు నాకు సీరియస్గా తీసుకుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి నాకు న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రజలకి, ఫ్రెండ్స్కి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన గంటలోనే దగ్గర నాకు 20-30 కాల్స్ వచ్చి అందరూ నీకు ఇంకా తీరలేదమ్మా, నీకు ఇంకా సమస్య తీరలేదని అడుగుతున్నారు. అందరికీ చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్. మీ అందరికీ నేను తెలుసు